ఒక చిన్న తీర గ్రామంలో అర్జున్ అనే వృద్ధ మత్స్యకారుడు ఉండేవాడు. ఇతర మత్స్యకారులు ఎక్కువ చేపలు పట్టాలని పోటీ పడుతుంటే అర్జున్ కేవలం తన కుటుంబానికి సరిపోయేంత మాత్రమే పట్టుకునేవాడు. అతని భార్య లీలా అనారోగ్యంతో బాధపడుతుండేది. ప్రతిరోజూ ఉదయం అతను తన పాత పడవలో సముద్రంలోకి వెళ్లి చిన్న జాల్లో చేపలు పట్టుకునేవాడు. గ్రామస్థులు అతన్ని ఎగతాళి చేస్తుంటారు. అర్జున్, ఎందుకు ఎక్కువ చేపలు పట్టకు? నీవు ధనవంతుడవు కావచ్చు అని అంటుంటారు. కాని అర్జున్ నవ్వుతూ చెప్పేవాడు, సముద్రం నాకు అవసరమైనది ఇస్తుంది, లోభంతో కోరినది కాదు. ఒక గాలిగాలి సాయంత్రం అర్జున్ తన జాల్ని లాగేసరికి అది అసాధారణంగా భారంగా ఉంది. చివరకు అతను దాన్ని పడవలోకి లాగాడు. అందులో చేపలు కాకుండా మురికి ఇనుప పెట్టె ఉంది. ఆశ్చర్యంతో అతను దాన్ని తెరిచాడు. లోపల ఒక్క బంగారు నాణెం మాత్రమే ఉంది. దాని క్రింద ఒక వాక్యం కనిపించింది. ఒక కోరిక నెరవేరుతుంది, ఒక శాపం వస్తుంది. అర్జున్ కళ్ళు విప్పాడు. అతను నావికుల నుండి శపించబడిన నిధుల గురించి విన్నాడు, లోభం మనుషులను నాశనం చేస్తుందని. కాని అతని మనస్సులో లీలా అనారోగ్యం తలెత్తింది. ఇది ఆమెను కాపాడుతుందేమో? ఆందోళనతో అతను మెల్లగా అన్నాడు, నా భార్య ఆరోగ్యవంతురాలుగా ఉండాలని కోరుకుంటున్నాను. నాణెం ప్రకాశవంతంగా మెరిసింది. ఆ తర్వాత ధూళిగా మారింది. ఆ రాత్రి అర్జున్ ఇంటికి తిరిగి వచ్చేసరికి లీలా మంచమీద కూర్చుని ఉంది. జ్వరం తగ్గపోయింది. ఆమెకు బలం వచ్చింది. ఆమె నవ్వుతూ అంది, నేను మళ్లీ యువతిలా ఉన్నాను. ఆనందంతో అర్జున్ ఆమెకు పెట్టె గురించి చెప్పాడు. కాని అతను చెప్పేసరికి లీలా ముఖం మారింది. సముద్రం ఏమీ ఇచ్చేది లేకుండా తీసుకోదు. ఆమె గొణిగింది. జాగ్రత్త, ప్రియా. మరుసటి ఉదయం గ్రామం అల్లకల్లోలమైంది. ఉదయాన్నే సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుల పడవలు అదృశ్యమయ్యాయి. ఏ ముక్కలు లేవు, ఏ అరుపులు లేవు. కేవలం అదృశ్యం. అర్జున్ హృదయం గుభగుభలాడింది. అతను ఒడ్డుకు పరుగెత్తాడు. అక్కడ కన్నీళ్లతో కుటుంబాలు సేకరించాయి. అప్పుడు ఒక వృద్ధ నావికుడు అతని చేయి పట్టుకుని భయంతో అడిగాడు, నువ్వు మాత్రం ఈరోజు వెళ్లలేదు, ఎందుకు? ఆ రాత్రి అర్జున్ కలలో ఆ పెట్టెను చూశాడు. ఇప్పుడు అది నీటిలో తేలుతూ మూత తెరుచుకుంటోంది. ఒక స్వరం గుసగుసలాడింది. ఒక ప్రాణాన్ని కాపాడావు. ఇంకా అనేకాన్ని తీసుకున్నావు. సముద్రం సమతుల్యత కోరుతుంది. అతను చెమటలతో మేల్కొన్నాడు. గ్రామం దున్హఖల్లో మునిగిపోయింది. 20 మంది పురుషులు పోయారు. అతను ఒక్క కోరిక కోసం. అర్జున్ మనస్సు బరువెక్కింది. అతను తిరిగి ఆ పెట్టె ఉన్న చోటుకు వెళ్లాడు. నీరు అసహజంగా నిశ్చలంగా ఉంది. అతను అరిచాడు, నన్ను తీసుకో, వారిని వదిలేయి. ఒక అల లేచింది. పెట్టె మళ్లీ కనిపించింది. అదే స్వరం ప్రతిధ్వనించింది. ఒక ప్రాణం కోసం ఒక ప్రాణం. నీవు చెల్లిస్తావా? అర్జున్ దాన్ని తాకేసరికి లీలా ఒడ్డునుండి అరిచింది, లేదు. లీలా అతన్ని వెంబడించి నీటిలోకి దూకింది. ఎవరైనా చెల్లించాలంటే అది నేను, ఆమె అంది. నన్ను కాపాడావు కదా. అర్జున్ ఆపేసేలోపల ఆమె పెట్టెను పట్టుకుంది మరియు నీటి అడుగున అదృశ్యమైంది. సముద్రం గర్జించింది. తర్వాత నిశ్శబ్దం. ఒక్కొక్కటిగా తప్పిన మత్స్యకారులు ఒడ్డుకు వచ్చారు, జీవంతో. గ్రామం ఆనందంతో నిండిపోయింది. కాని అర్జున్ నిశ్చలంగా నిలిచాడు, లీలా కనిపించని నీటిని చూస్తూ. అప్పుడు ఇసుకలో ఏదో మెరిసింది. ఒక్క బంగారు నాణెం. దానిపై వ్రాయబడి ఉంది, ప్రేమ మాత్రమే శాపం లేని కోరిక. లోభం మాత్రమే పాపం కాదు. కొన్నిసార్లు నిస్వార్థ కోరికలకు కూడా ధర ఉంటుంది. కాని నిజమైన త్యాగానికి ప్రతిఫలం మనకు ఊహించని విధంగా వస్తుంది.